నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అగ్రరాజ్యం అమెరికా మరొకసారి తన సైనిక పటిమను, సాంకేతిక రహస్యాలను ప్రపంచం ముందు ఉంచింది. మీరు వింటున్నటువంటి వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్ వార్తగా మారబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమొందించడానికి అమెరికా వాడినటువంటి సాంకేతిక టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అధికారికంగా ఇంకా ఈ వార్త బయటికి రాకపోయినా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రాథమికంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకొని జరిపినటువంటి భారీ వైమానిక దాడుల వెనుక ఒక అదృశ్య శక్తి ఉందన్నటువంటి వార్త అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ శక్తి ఏదో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు వింటుంది నిజమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే అమెరికా ఖమేనీని హతమొందించిందనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాలో కూడా ధారాళంగా ప్రవహిస్తుంది. సాధారణంగా చాటింగ్ కోసమో లేదా సమాచారం కోసం మనం వాడేటువంటి ఈ ఏఐ ఇప్పుడు యుద్ధ విమానాలకు దారి చూపిస్తోంది. లక్ష్యాలను గురి చేసి కొట్టడంలో మానవ మేధస్సు కంటే వేగంగా పనిచేస్తుంది. ఈ ఆపరేషన్లో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లౌడ్ అనే ఏఐ సాఫ్ట్వేర్ను అమెరికా సైన్యం వాడిందనేటువంటి వార్త రక్షణ రంగంలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా బయటికి రానప్పటికీ ప్రాథమికంగా ఈ యొక్క సమాచారం మేరకు, బయటికి చెప్తున్నటువంటి సమాచారం మేరకు, అక్కడ కొన్ని సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి వార్తా కథనాల మేరకు ఏఐని అమెరికా ఉపయోగించి ఖమేనీని హతమొందించింది అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చేసింది. విషయం ఏంటంటే ఈ సాంకేతిక యుద్ధం కేవలం ఇరాన్తోనే కాదు, అమెరికా లోపల వైట్ హౌస్ మరియు పెంటగాన్ మధ్య కూడా నడుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆంథ్రోపిక్ కంపెనీ సాఫ్ట్వేర్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినటువంటి కొద్ది గంటల్లోనే పెంటగాన్ దానిని యుద్ధ రంగంలో ప్రయోగించడం ఇక్కడ విస్తుపోయేటువంటి అంశంగా మారింది. అంటే అధ్యక్షుడి ఆదేశాల కంటే యుద్ధ అవసరాలే ముఖ్యమని సైన్యం భావించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇరాన్ దాడుల సమయంలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి, బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి మరియు యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని ముందే అంచనా వేయడానికి ఈ క్లౌడ్ ఏఐ టూల్ను అమెరికా సెంట్రల్ కమాండ్ విరివిగా ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఆంథ్రోపిక్ కంపెనీ CEO డారియో అమోడోయ్ రూపంలో ఉంది. తన ఏఐ మోడల్స్ను సైనిక అవసరాల కోసం, ముఖ్యంగా ప్రాణ నష్టం కలిగించే పనుల కోసం వాడకూడదని ఆయన భీష్మించుకొని కూర్చున్నాడట. ఏఐ వినియోగంలో కొన్ని నైతిక విలువలు ఉండాలని, వాటిని అతిక్రమించేలా సైనిక కార్యకలాపాలలో వాడడానికి తాను అనుమతించబోనని ఆయన స్పష్టం చేశాడట. ఈ మొండితనం చూసి ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం ఆంథ్రోపిక్ను దేశ భద్రతకు ముప్పుగా ప్రకటించింది. ఆ సంస్థతో ఉన్న సుమారు $200 మిలియన్ కాంట్రాక్ట్లను కూడా రద్దు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ ఒక చిక్కుముడిలో పడింది. ఒకవైపు ఆంథ్రోపిక్ పెడుతున్న నిబంధనలు నచ్చక ఎలన్ మస్క్ చెందినటువంటి XAI లేదా ఓపెన్ AI వైపు వెళ్లాలని కూడా చూస్తుంది. కానీ సైనిక వ్యవస్థలో ఇప్పటికే వేల కోట్ల డేటాతో పాతుకుపోయినటువంటి క్లౌడ్ ఏఐని ఒక్కరోజులో మార్చడం అసాధ్యం. కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టడానికి నెలల సమయం పడుతుంది. అందుకే ట్రంప్ వద్దని చెప్పినా తప్పనిసరి పరిస్థితులలో పెంటగాన్ ఇంకా పాత సాఫ్ట్వేర్ని వాడుతూ ఖమేనీ వంటి కీలక లక్ష్యాలను వెంటాడుతుంది. టెక్నాలజీ అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అది ఆధునిక యుద్ధాలలో ప్రాణాధారమని ఈ ఘటన నిరూపిస్తుంది. ఇరాన్ గడ్డపైన జరిగిన ఈ దాడిలో భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా నేరుగా యుద్ధ రంగాలలో ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగము ఉంది అని తెలిసినటువంటి సందర్భంలో రాబోయే రోజులలో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏ రకంగా మారబోతున్నాయి అనే దానికి ఒక సంకేతంగా మనకిది కనిపిస్తుంది.